వెల్కమ్ బ్యాక్. టీడీపీ యువ గర్జనకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే అక్కడ ప్రాంగణంలోకి అన్ని జిల్లాల నుంచి కూడా కార్యకర్తలు అక్కడ చేరుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితులను మా ప్రతినిధి రజని లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు రజని. రజని, ప్రస్తుతం యువ గర్జన ప్రాంగణం దగ్గర ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి? రోహిత్, ఇక్కడ యువగర్జన ప్రాంగణం దగ్గర ఆల్రెడీ సభ ప్రారంభమైతే ఎటువంటి ఉత్సాహమైన వాతావరణం ఉందో, ప్రారంభమైతే ఎంతమంది జనం ఉంటారు ఆ స్థాయిలో ఇక్కడ జన సందోహం కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు 15% ప్లేస్ జనంతో నిండిపోయి ఉంది. ప్రజలు విపరీతంగా తరలి వస్తున్నారు, ప్రధానంగా యువత తరలి వస్తున్నారు. ప్రాంగణానికి దగ్గరలో ఆనుకొని ఒక హైవే ఉంది, విజయవాడ గుంటూరు హైవే ఉంది. ఈ హైవే మొత్తం ప్రస్తుతం వాహనాలు తిరగలేని పరిస్థితి కనిపిస్తుంది. ఈ హైవే నిండా జనం నడుచుకుంటూ ఈ ప్రాంగణానికి వస్తున్న వాతావరణం కనిపిస్తుంది. మొత్తం 147 ఎకరాల ఈ ప్రాంగణంలో దాదాపు తెలుగుదేశం పార్టీ అంచనాల ప్రకారం 10 లక్షల పైన అంటున్నారు. కానీ ఇంటెలిజెన్స్ కానీ పోలీసుల నివేదిక ప్రకారం 6 లక్షలకు మించి కనుక ఇక్కడ జనం వస్తే ఇక్కడ ఈ ప్రాంగణం తట్టుకోలేదేమో, ఈ ప్రాంగణం అంతకంటే ఎక్కువ మంది వస్తే కనుక ఇక్కడ రోడ్లన్నీ బ్లాక్ అయిపోయే పరిస్థితి ఉంటుందేమో అని నాకు డౌట్ వస్తుంది. ఏదేమైనా చూస్తుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక ఉత్సాహం, ఒక ఉరకలేసే ఉత్సాహం, ఒక కసి కనిపిస్తుంది. తమ పార్టీ పట్ల, తమ పార్టీ నేతలను కలవాలి, చూడాలనే ఒక ధోరణి ఇక్కడ బాగా కనిపిస్తుంది. రోహిత్, సభకు నందమూరి వారసుల బస్సు అక్కడికి ఎవరైనా చేరుకున్నారా? నందమూరి వారసులు ఇప్పటికే నిన్న కళ్యాణ్ రామ్ తారక రత్న ఇక్కడ రావడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ అయితే ప్రస్తుతానికి రావటం లేదు, ఆయన రావటం లేదని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన అభిమానులను పొద్దు నుంచి చాలా మందిని కలుస్తున్న సందర్భంలో అందరూ ఒకటే అడుగుతూ ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రావటం లేదు, జూనియర్ ఎన్టీఆర్ ని రప్పించేలాగా పార్టీ కానీ నందమూరి వంశానికి సంబంధించి ఇతరులు కానీ ప్రయత్నం చేసుంటే బాగుంటుంది, జూనియర్ ఎన్టీఆర్ కోసం మేము చూడాలని కోరుకుంటున్నామనే అభిప్రాయం చాలా మందిలో వ్యక్తం అవుతుంది. టోటల్ గా ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే బాలకృష్ణ 11 గంటలకి బాలకృష్ణ చంద్రబాబు నాయుడు ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకునే అవకాశం ఉంది. అక్కడి నుంచి ఇక్కడ ఈ ప్రాంగణానికి ఆపోజిట్ నాగార్జున యూనివర్సిటీ ఉంది. నాగార్జున యూనివర్సిటీ గెస్ట్ హౌస్ లో అక్కడ వాళ్ళు బస చేస్తారు. అక్కడ పోలిట్ బ్యూరో సమావేశం జరుగుతుంది. పోలిట్ బ్యూరో సమావేశంలో అనంతరం ఇక్కడ 4:30 గంటలకు ఇక్కడ సభ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే మీరు చూడొచ్చు, జనసందోహం చూడొచ్చు. జనాలు ఇప్పటికే ప్రాంగణం దగ్గరకు వచ్చి వాళ్ళ కోలాహలం, అరుపులు, కేకలతో వాళ్ళ ఆనందోత్సవాలు ప్రకటిస్తూ ఉన్నారు. ఇక్కడ పరిస్థితిని చూస్తుంటే ఖచ్చితంగా 1 గంట కల్లా సభ ప్రాంగణం నిండిపోయిద్దనే వాతావరణం కనిపిస్తుంది. రోహిత్, ఇక్కడ మన పరిస్థితులు చూస్తుంటే ఈ సభ ఇప్పటికే ముస్తాబైంది, ప్రాంగణానికి సంబంధించి స్టేజ్ ముస్తాబైంది. అదేవిధంగా ఏర్పాట్లన్నీ దాదాపు అన్ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేశామని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. మనతో మాట్లాడటానికి తెలుగుదేశం పార్టీ నేత అల్లాడి రాజకుమార్ ఉన్నారు. ఏర్పాట్ల గురించి వివరించడానికి రాజకుమార్ గారు, ఏర్పాట్లు ఏ రకమైన పద్ధతిలో జరిగింది, ఈ ఏర్పాట్ల ద్వారా ఎవరైతే కార్యకర్తలు ఇక్కడికి వస్తున్నారో వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలిగే అవకాశం లేదా? చాలా పకడ్బందీగా గత 15 రోజుల నుంచి కూడా ఈ ఎన్టీఆర్ ప్రాంగణాన్ని ఎవ్రీ ఇంచు దాన్ని యూటిలైజ్ చేసుకొని వచ్చిన అతిథులకు ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకుండా వారికి ప్రాంగణంలో ఏర్పాట్లు చేయడం జరిగింది. మంచినీటి సౌకర్యం కానివ్వండి, స్టాండ్ బై అంబులెన్సెస్ పెట్టడం జరిగింది, ఫైర్ ఇంజన్స్ పెట్టడం జరిగింది, అన్ని ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. గత 15 రోజుల నుంచి నేను, నాతో పాటు మాగంటి గోపీనాథ్ చౌదరి గారు ఈ ప్రాంగణాన్ని పూర్తిగా రూపురేఖలు దిద్ది ప్రపంచంలో చిరస్థాయిగా మిగిలేటట్టు రాబోయే యువతరానికి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో యువ గర్జన పలానా సంవత్సరంలో పలానా తేదీన జరిగిందని చెప్పి అది సువర్ణాక్షరాలతో లిపింపే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మాకు న్యూస్ వచ్చే విధంగా గత నిన్నటి నుంచి కూడా అన్ని జిల్లాల నుంచి బస్సులన్నీ కూడా బయలుదేరినాయి. ఆల్రెడీ మీరు కృష్ణా ఒడ్డున చూస్తే కనీసము 40-50 వేల మంది కృష్ణా ఒడ్డులో స్నానం చేసి అమ్మవారి దర్శనం చేసుకొని రావడానికి మరి మేము ఇక్కడ మా కండ్లారా చూడడం జరిగింది. మీరు కూడా చూస్తుండ్రు ఏ విధంగా ఫెస్టివ్ లుక్, ఒక పండుగ వాతావరణం కనపడతా ఉంది. యువకులలో ఎంత ఉత్సాహము, విజిల్స్ వేయడము, ఈలలు వేయడము, ఏ విధంగా వాళ్ళు ఉత్సాహంతో ఉన్నారో. లోపలికి ఎలాంటి వాహనాలు చెప్పండి రాజకుమార్. వాటన్నిటిని బయట ఇక్కడ వాతావరణం చూస్తూ ఉంటే మీరు చూస్తున్నారు కదా, చాలా కోలాహల వాతావరణం కనిపిస్తుంది. పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు కంట్రోల్ చేయడం కోసం నిర్వాహకులు ప్రయత్నం చేస్తున్నారు. స్టేజ్ మీద గోరంట్ల బుచ్చే చౌదరి ఉన్నారు. ఆయన కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ సైలెంట్ గా ఉంచమని చెప్తున్నారు. రాజకుమార్ గారు, మొత్తం చూసుకుంటే మీరు అంచనాల ప్రకారం 10 లక్షల పైగా వస్తారన్నారు. నిజంగా 10 లక్షల పైగా వస్తే ఈ ప్రాంగణం సరిపోని వాతావరణం ఉంది. ఈ ప్రాంగణం మరింత కిక్కిరిసిపోయి అదొక ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. మీరు దీనికి సంబంధించి ఏమైనా జాగ్రత్తలు ఉన్నాయా? సార్,
10 లక్షలకు పైనే 15 లక్షలు పైనే రావడానికి అవకాశం ఉంది. మేము పూర్తిగా వచ్చిన వాళ్ళందరూ కూడా స్టేజ్ కనపడకున్నా కనీసము చంద్రబాబు గారిది, బాలకృష్ణ గారిది, హరికృష్ణ గారి ఉపన్యాసము వినడానికి ఇరువైపులా మెయిన్ హైవే మీద 1.5 కిలోమీటర్ అటు 1.5 కిలోమీటర్ ఇటు 2 దిక్కులో కూడా మైక్లు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా వచ్చిన వారికి మరి ఈ ప్రాంగణంలో చాలా దూరం ఉన్న వారికి కూడా డిజిటల్ స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రాంగణంలో ప్రతి ఒక్కరు కూడా ఏ అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాం. మేమందరం కూడా అందరము ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వహిస్తూ ఈ ప్రాంగణాన్ని మాత్రము చాలా మీరు కూడా చూస్తూ ఉన్నారు. ప్రతి వారు కూడా వచ్చిన వారు అందరూ కూడా ప్రాంగణాన్ని గురించి ఇంకా విషయాలు నా సోదరుడు మాగంటి గోపీనాథ్ చౌదరి గారు చెప్తారు. ఓకే రోహిత్, ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే స్టేజ్ కి లెఫ్ట్ స్టైల్ స్టేజ్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ డిజైన్ చేయడం జరిగింది. ఒంగోలు గిత్తలకు సంబంధించిన కొమ్మలను స్టేజ్ కి ఇరువైపులు పెట్టడం జరిగింది. అదేవిధంగా పల్నాటి పౌరుషానికి సింబాలిక్ గా సింహాలను పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇరువైపులా కాగడాలను పెట్టడం జరిగింది. స్టేజ్ కూడా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే నందమూరి హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ కటౌట్లు పెట్టడం జరిగింది. స్టేజ్ కి రైట్ సైడ్ మీకు బాలకృష్ణ, అదేవిధంగా మీకు తారకరత్న, ఇతర తెలుగు యువతకు సంబంధించిన నేతల ఫోటోలు ఇక్కడ మనకి కనిపిస్తాయి. మాగంటి గోపీనాథ్ ఉన్నారు. ఈ స్టేజ్ ని సంబంధించి కాన్సెప్ట్ డిజైన్ చేసిన గోపీనాథ్ చౌదరి గారు, మీరు ఈ స్టేజ్ ని ఏ ఉద్దేశంతో, ఏ కాన్సెప్ట్ తో, ఏమనుకొని డిజైన్ చేయడం జరిగింది? ఇప్పుడు జనరల్ గా ముఖ్యంగా ఏంటంటే గుంటూరు జిల్లా, ఈ గుంటూరు జిల్లాలో జరుగుతుంది కాబట్టి ఈ మీటింగ్. గుంటూరు జిల్లా అంటే మనకు గుర్తుకొచ్చేది పల్నాడు పౌరుషం. ఈ పల్నాడు పౌరుషానికి చిహ్నంగా సింహాలను పెట్టాం. అలాగే ఇక్కడ ఒంగోలు గిత్తలు ఫేమస్. ఈ ఒంగోలు గిత్తలు అంటే రైతులు. ఈ రైతులకు సంబంధించింది కృష్ణా జిల్లా కానీ, గుంటూరు జిల్లా కానీ, ప్రకాశం జిల్లా కానీ ఈ రైతులకు సంబంధించింది గిత్తలు, ఎద్దులు. ఆ ఉద్దేశంతో ఎద్దు కొమ్ములను డిజైన్ చేయడం జరిగింది. అలాగే యువతకు సంబంధించి టార్చులు పెట్టాం. అలాగే ఆ ఉద్దేశంతో ఈ స్టేజ్ అంతా రెడీ చేసాం. ఈ స్టేజ్ ద్వారా మీరు ఏదైతే మెసేజ్ ప్రజల్లోకి పంపిద్దాం అనుకుంటున్నారో, ప్రధానంగా యూత్ లో పంపిద్దాం అనుకుంటున్నారో, అది మెసేజ్ వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. 100% వెళ్తుంది. ఇది యువ గర్జన కాదు, ఇది విజయ గర్జన లాగా ఉంది. ఎందుకంటే రాత్రి 2 గంటలు 3 గంటల వరకు కూడా 3 రోజుల నుంచి వచ్చి ఆ స్టేజ్ మీద నుంచొని ఆ మహిళల కానించి అంతా యువకుల కానించి స్టిల్స్ తీసుకుంటాం. ఈ డిజైన్ బాగుండటం వల్ల వచ్చి ఆ స్టేజ్ స్టిల్స్ తీసుకుని అర్ధరాత్రి 3 గంటల వరకు కూడా ఉన్నారు. 3 గంటల వరకు మంచి రెస్పాన్స్ వచ్చింది స్టేజ్. ఓకే రోహిత్, ఇక్కడ పరిస్థితులను చూస్తే కనుక ప్రధానంగా యువతలో తెలుగుదేశం పార్టీ టార్గెట్ ఏదైతే చేసుకుందో, యూత్ టార్గెట్ చేసుకుని యువగర్జన పెడుతుందో అది ఎంతో కొంత సక్సెస్ అయినట్టు కనిపిస్తుంది. నిన్న హైదరాబాద్ నుంచి ప్రయాణం చేస్తూ బై రోడ్ వస్తున్న సందర్భంలో కూడా అనేక విలేజెస్ క్రాస్ చేసుకుంటూ వస్తున్న సందర్భంలో ప్రతి విలేజ్ లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రోగ్రామ్ కు వెళ్ళాలి, ఈ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకుంటూ ఈ ప్రోగ్రామ్ గ్రూప్ మీటింగ్లు ఆర్గనైజ్ చేసుకుంటూ కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ ఏదైతే కోరుకుందో ఈ మీటింగ్ ద్వారా కార్యకర్తలు, ప్రధానంగా టీడీపీ ఓటర్లో టీడీపీ కార్యకర్తల ఉత్సాహాన్ని నింపాలని ఏదైతే భావిస్తుందో ఖచ్చితంగా అది ఫుల్ఫిల్ అయినట్టు కనిపిస్తుంది. మరి కాసేట్లో సభకు సంబంధించిన సభ ప్రాంగణానికి ఇంకా వేలాది మంది కార్యకర్తలు తరలే అవకాశం కనిపిస్తుంది. అయితే సమయానికంటే వీళ్ళు షెడ్యూల్ ప్రకారం 4:30 గంటలకు ఏర్పాటు చేయడం జరిగింది సభ. ఆ సమయానికంటే ముందే కనుక గ్రౌండ్ పూర్తయితే సభ ఎర్లీగా స్టార్ట్ చేస్తారా లేకపోతే ఇన్ టైంలోనే స్టార్ట్ చేస్తారా అనేది మనం చూడాల్సి ఉంది. రోహిత్, థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ. మొత్తానికి టీడీపీ నేతల కోరిక ఏదైతే ఉందో, ఏ కారణం చేత అక్కడ సభ ఏర్పాటు చేస్తున్నారో ఆ ఉద్దేశం నెరవేరేటట్లు కనిపిస్తుంది. అది 1 గంట కల్లా ఈ సభ ప్రారంభమయ్యే అవకాశాలు అక్కడ కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచి అక్కడ అభిమానులు అలాగే కార్యకర్తల కోలాహలంతో సభ ప్రాంగణం అంతా కూడా సందడిగా అక్కడ మారుతుంది. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత